ప్రెగ్నెంట్ అయిన మీనా డాక్టర్ ద్వారా రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సత్యం ప్రభావతితో ఇలా అంటూ ఉంటాడు. ప్రభా, ఈరోజు మా ఫ్రెండ్ ఒక అతను కనిపించాడు అని అంటూ ఉంటాడు. మీ ఫ్రెండ్ కనిపించాడా? మీ ఫ్రెండ్ కనిపిస్తే అంత ప్రత్యేకంగా చెప్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఏం లేదు, తనేం చెప్పాడో తెలుసా? వాడికి 2 కొడుకులు, 1 కూతురు అనమాట. మొత్తం అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. అలాగే కొడుకులిద్దరికీ కూడా కొడుకులు పుట్టారు. కూతురికి కూడా కొడుకే పుట్టాడు. అలాగ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈరోజు నాకు కనిపించారు. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు మన కుటుంబమే గుర్తుకొచ్చింది. మౌనిక అయితే తల్లి కాబోతుంది, ప్రెగ్నెంట్ అయింది. కానీ మిగతా మన కోడళ్ళ ముగ్గురు కూడా మనకి ఎటువంటి శుభవార్త చెప్పలేదేంటి ఇంకా అని అంటూ ఉంటాడు. సత్యమైతే నేను కూడా అదే ఎదురు చూస్తున్నానండి. ఇక శృతి, రవి ఏమో వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యే వరకు పిల్లలు వద్దని అనుకున్నారు. మరి ఇక మిగిలిన రోహిణి, మనోజ్ మాత్రం ఏమీ అనుకోవడం లేదు. కానీ ప్రెగ్నెంట్ అవ్వడం లేదు రోహిణి. అప్పటికీ డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంది, ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్లు కూడా చెప్పారట అని అనగానే మరి బాలు, మీనా గురించి మాట్లాడవేంటి అని అంటూ ఉంటే అయినా వాళ్ళు మీనా ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? నాకు తెలిసి మీనా ఏమీ ప్రెగ్నెంట్ అవ్వదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నిన్ను దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ అని అంటూ ఉంటే అదేంటండి అలా అంటున్నారు? మరేంటి ప్రభా, వాళ్ళు కూడా నీకు కొడుకు కోడలే కదా, మరి వాళ్ళని ఎందుకు నువ్వు అలా చెప్పవు? వాళ్ళకి ఎవరొకళ్ళు పుడితే నీకు మనవళ్లే కదా, అయినా నీకు ఆశ లేదా వాళ్ళకి ఎవరొకళ్ళు పుట్టాలని అని అడుగుతూ ఉంటాడు సత్యం. నాకు ముందు రోహిణియే ప్రెగ్నెంట్ అవ్వాలి, రోహిణియే మన ఇంటికి మొదటిగా వారసునివ్వాలి, అదే నా కోరిక. ఎవరి గురించే నాకు అనవసరం, మీరేమనుకున్నా సరే అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు జీవితంలో మారవే, అసలు నీతో ఇలా ప్రేమగా మాట్లాడటమే నేను చేసిన తప్పు అని సత్యం అయితే పడుకుంటాడు. సత్యం అలా పడుకున్న తర్వాత ఇక ప్రభావతి ఆలోచనలో పడుతుంది. ఈయన అన్నది కూడా కరెక్టే, ఇప్పటి వరకు ముగ్గురు కోడల్లో ఎవ్వరూ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పలేదు. అప్పటికి మా అత్తగారు పిల్లలు పుట్టడానికి హోమం కూడా జరిపించింది. ఆ రోజే మౌనిక ప్రెగ్నెంట్ అని శుభవార్త విన్నాము. మరి ఆ తర్వాత వీళ్ళ ముగ్గురులో ఎవ్వరూ కూడా శుభవార్త చెప్పలేదు. రేపొద్దున్నే నేను రోహిణిని అడగాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఉదయం అవ్వంగానే అప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా రోహిణి, డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్నానన్నావు, అలాగే ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్పారని కూడా అన్నావు, మరి అదేంటమ్మా ఇంకా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేదు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మన చేతుల్లో ఏముంది అత్తయ్య, ఆ భగవంతుడు మనకి ఎప్పుడు పిల్లల్ని ఇవ్వాలనుకుంటే అప్పుడే మన రాతను బట్టే పోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అది కాదమ్మా, నీకన్నా ముందే ఆ మీనా ఎక్కడ ప్రెగ్నెంట్ అయిపోతుందని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీ భయం వల్ల ఆస్తి గురించే కదా అని అంటూ అక్కడికి మాటలు విని బాలు అయితే వస్తాడు. ఏంట్రా, ఆడవాళ్ళిద్దరు మాట్లాడుకుంటే చాటుగా మా మాటలు వింటున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే మీరు చాటుగా మాట్లాడుకుంటున్నారా? మెట్లకి ఎదురుగా నుంచొని చాటుగానా? ఇటు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉండరా? పైకి గదిలోకి వెళ్ళి రావడం ఇటే కదా, ఇంకెక్కడైనా దారుందా ఇంట్లో? చాటుగా మాట్లాడుకుంటుందంట, చాటుగా. పాపం నానమ్మ ఇచ్చే ఆస్తి ఎక్కడ పోతుందో, ఎక్కడ నా భార్య ముందు ప్రెగ్నెంట్ అయిపోయి తను ఆస్తి మొత్తం కూడా మాకే ఇచ్చేస్తుందేమని ఎంత భయపడిపోతున్నావమ్మా అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఆ భగవంతుడు న్యాయం చేసేవాడే అయితే ఖచ్చితంగా మీనానే ముందు ప్రెగ్నెంట్ అవుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే బాలు అన్న మాటకి అప్పుడే ప్రభావతి ఏం కాదు, ముందు రోహిణియే ప్రెగ్నెంట్ అవుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. సర్లే అది చూద్దాం అని ఇద్దరు కూడా ఏదో ఛాలెంజ్ చేసుకుంటున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీనా అయితే ఏంటండి దీనికి కూడా గొడవే, పని పాటు ఏం లేదా ఏంటి మీకు? ట్రిప్కి వెళ్ళాలి కదా, వెళ్ళండి. వాళ్ళేదో అత్తగారి కోడలు మాట్లాడుకుంటుంటే మధ్యలో మీకెందుకు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏంటే, ముందు వాడిని రెచ్చగొట్టేదేమో రెచ్చగొట్టేసి ఇప్పుడు మీకెందుకు అంటున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే నా భర్తని రెచ్చగొట్టాలంటే నాకు నిమిషం పట్టదు,
మీరు అనే మాటలు ప్రతిరోజు కూడా సాయంత్రం పడుకున్న తర్వాత మీ అమ్మ ఇలా అంది అలా అంది అని చెప్పే బుద్ధి నాకు లేదు. మీరు తిడుతుంటే ఈ చెవి నుంచి వినేసి ఆ చెవి నుంచి వదిలేయడం తప్ప నేను అవి మనసులో పెట్టుకోను. మనసులో పెట్టుకుంటే ఇన్ని రోజులు ఇంట్లో కాపురమే చేయను అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఈ గోల ఎప్పుడూ కూడా ఉండేదిలేండి, అలవాటైపోయింది నాకు, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది మీనా. అయితే అవును మీనా, ఈరోజు ఏదో డెకరేషన్ది ఆర్డర్ ఏదో ఉందన్నావు కదా, మరి దానికి నేనేమన్నా హెల్ప్ చేయగలనా అని అంటూ ఉంటే లేదండి, తమ్ముడికి ఈరోజు కాలేజీ లేదు, నేను మా తమ్ముడిని సుమతిని తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటుంది. సరే అయితే వెళ్ళిరా అని అంటూ ఉంటాడు బాలు. నా పని ఏదో నేను చూసుకుంటానులేండి, ఇంకొకళ్ళ గొడవ మనకెందుకు, వాళ్ళకంటే పని పాటు లేక పొద్దున్నే కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి అయితే వాడున్నాడని ఎంత రెచ్చిపోతుందో చూడు, సర్లే వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోవద్దు, కానీ మళ్ళీ ఇంకోసారి డాక్టర్ని కలువు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఈసారి మాత్రం వేరే డాక్టర్ని కలువు అని అనగానే సరే అత్తయ్య, మీరు అన్నట్టే వేరే డాక్టర్ని కలుస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక విద్యా దగ్గరికి వెళ్తుంది రోహిణి. అయితే ఏంటి అలా ఉన్నావు అంటే ఏముంది, అన్ని టెన్షన్లతో పాటు మళ్ళీ మా అత్తగారు టెన్షన్ ఒకటి మొదలయ్యింది, ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతావని నన్ను తిని పడేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే మరి ఆ డాక్టర్ ఏమీ ప్రాబ్లం లేదని చెప్పింది కదా అని అనగానే ఆ డాక్టర్ ప్రాబ్లం ఏది లేదని చెప్పింది, కానీ ప్రెగ్నెంట్ ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదే, మా అత్తగారు అనిందని కాదు, కానీ వేరే డాక్టర్కి నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాను, వేరే హాస్పిటల్లో ఆవిడ బాగా చెకప్ చేస్తుందని విన్నాను, ఆ గైనకాలజిస్ట్ దగ్గరికి నేను కలవడానికి ఈరోజు వెళ్తున్నాను, ఆవిడ స్పెషలిస్ట్ అంట కూడా అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, తన గురించి మొత్తం కూడా చెప్తుంది. అప్పుడు ఇక డాక్టర్ అయితే సరేనమ్మా, నీకు స్కాన్ రాస్తాను, ఆ స్కాన్ తీయించుకో, దాంట్లో నీకు పిల్లలు పుడతారో లేదో స్పష్టంగా తెలిసిపోతుంది. మరి నువ్వేమో చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నానన్నావు, ఆ తర్వాత ఒక అబ్బాయి పుట్టాక మళ్ళీ ప్రెగ్నెంట్ రాలేదని చెప్తున్నావు, మరి ఈలోపు ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూస్తాను అని అంటూ ఉంటే ప్రాబ్లం ఏమీ లేదని, ఏదో హార్మోన్ చేంజెస్ అని డాక్టర్ గైనకాలజిస్ట్ ఒక ఆవిడ చెప్పారు మేడం అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే సరేనమ్మా, ఇది పెద్ద స్కాను, ఎటువంటి కారణాలున్నా లోపాలున్నా తెలిసిపోతుంది అని చెప్పి స్కానింగ్ అయితే తీస్తుంది. అలా స్కానింగ్ తీసిన తర్వాత ఇక రిపోర్ట్స్ అయితే వస్తాయి. డాక్టర్ అయితే రిపోర్ట్స్ చూస్తుంది. అప్పుడు ఇక రోహిణితో అంటూ ఉంటుంది, చూడమ్మా, ఇదివరకు నువ్వు ఎవరి దగ్గర చూపించుకున్నావో నాకు తెలియదు, కానీ ఆవిడ ఎలా చూసిందో నాకు తెలీదు, కానీ నీకు మాత్రం మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం అయితే 100% లేదు అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే ఇదిగో ఇప్పుడు ఈ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా తెలుస్తుంది, కాబట్టి నీకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా, ముందు ఎలాగో అబ్బాయి అన్నావు కదా, ఇక మీకు పిల్లలు లేరనే బెంగ లేకుండా ఆ ఒక్కడితోనే మీరు సంతోషంగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక షాక్ అయిపోతూ రోహిణి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. డాక్టర్, ఏమన్నా మెడిసిన్ వాడితే ఛాన్స్ లేదంటారా అని అడుగుతూ ఉంటుంది రోహిణిని. రోహిణి అయితే డాక్టర్ని. అప్పుడే డాక్టర్ అయితే చెప్పాను కదమ్మా, 100% నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇంతలో నీకు హార్మోన్ చేంజెస్ అలాగే కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యాయి, గర్భసంచి నీకు పిల్లలు పుట్టే అవకాశం ఛాన్స్ అనేది ఇక దానికి లేదు, గర్భసంచికే ప్రాబ్లం ఉంది అని డాక్టర్ అయితే చెప్తుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే ఇక షాక్ అయిపోతూ రోహిణికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడే ఇక విద్య అయితే బయటికి వచ్చాక రోహిణిని చూసి ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంటే ఏం లేదే, ఇక నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ మాట విని విద్య షాక్ అయిపోతూ అదేంటే, మరి మొన్న డాక్టర్ ఏదో చిన్న ప్రాబ్లమే తీరిపోదని చెప్పింది, మరి ఈ డాక్టర్ ఏంటి అలా అంటుంది అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావడం లేదే, మరి మళ్ళీ ఇంకో డాక్టర్ని ఏమన్నా కలవాలంటావా, ఈవిడే చాలా స్పెషలిస్ట్ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు,
ఈవిడ హస్తవాసి కూడా మంచిదని చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆవిడ అబద్ధం చెప్పదని నా ఉద్దేశం. సరేలే, ఈ రిపోర్ట్స్ తీసుకువెళ్ళి ఒక 2 హాస్పిటల్లో కనుక్కుందాము అని ఇద్దరు కూడా వేరే వేరే హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే అలాగే చెప్తారు. దాంతో ఇక రోహిణి అయితే ఇప్పుడు ఎలాగే మా అత్తగారు నేను ఎప్పుడెప్పుడు ప్రెగ్నెంట్ అవుతానా అని ఎదురు చూస్తుంది. ఇప్పుడేమో నాకు ప్రెగ్నెంట్ రాలేదంటే మళ్ళీ ఆవిడ ఎంత గొడవ చేస్తుందో. ఈ రిపోర్ట్స్ని నువ్వు దాచిపెట్టు, ఎవరికి చూపించుకో అని అంటూ ఉంటుంది విద్య. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇప్పుడుకి ఎందుకు నువ్వు ఇప్పుడే దాని గురించి ఆలోచించి బుర్ర పోగొట్టుకోవడం అని అడుగుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. విద్య అయితే నువ్వు చెప్పింది కరెక్టేనే. ఆ సమస్య ఎదురైనప్పుడు దానికి తగ్గట్టు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కదా, అప్పుడు ఆలోచిద్దాము అని అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే తర్వాత రోజు ఇక మీనా అయితే తొందరగా నిద్ర లేవదు. మీనా నిద్ర లేవకపోయేసరికి అప్పుడు ఇక శృతి అయితే మీనా మీనా ఏంటి మీనా ఇంకా నిద్ర లేవలేదేంటి, బాలు లేడా ఇంట్లో అని అడుగుతూ ఉంటే ఆయన తెల్లవారుజామున ఏదో ట్రిప్ ఉందని వెళ్ళిపోయారు శృతి, నాకు కొంచెం నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా. అవునా, జ్వరం వచ్చిందా అంటే జ్వరం ఏమీ లేదు కానీ కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అని బయటికి వెళ్ళి వాంతులు చేసుకుంటుంది. అప్పుడే ఇక శృతి అయితే ఏంటి మీనా వాంతులు చేసుకుంటున్నావు, నువ్వు ప్రెగ్నెంట్వా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అంటే సినిమాల్లో చూపిస్తారు కదా ఇలా వాంతులు చేసుకుంటే ప్రెగ్నెంటే అని, అందుకని డౌట్ వచ్చింది అని అడగంగానే నాకు అదే అనిపిస్తుంది, అంటే డేట్ మిస్ అయ్యింది, ఒకవేళ ప్రెగ్నెంటేనేమో అని అంటూ ఉంటుంది మీనా. అయితే ఒక్కసారి ఉండు, నా దగ్గర ప్రెగ్నెంట్ చెకప్ చేసుకునేది ఉంది, అంటే ఎందుకైనా ఎప్పుడైనా ఉపయోగపడిద్ది కదా అని నా దగ్గర నేను పెట్టుకున్నాను, అది తీసుకొస్తాను ఆగు అని అంటూ ప్రెగ్నెంట్ చెక్ చేసుకునేదైతే తీసుకొస్తుంది శృతి. చూడు ఇలా చెక్ చేసుకోవాలని వివరంగా చెప్తుంది. అప్పుడే ఇక మీనా అయితే ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే చేసుకుంటుంది. అలా టెస్ట్ చేసుకున్న తర్వాత తనకైతే పాజిటివ్ వస్తుంది. ఇక పాజిటివ్ రావడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక మీనా శృతి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు కదా 2 ఇలాగ ఎర్రగీతలు వస్తే ప్రెగ్నెంట్ అని అన్నావు కదా, 2 ఎర్రగీతలు వచ్చాయి అని అంటూ ఉంటుంది మీనా. నిజంగా నువ్వు ప్రెగ్నెంట్వే మీనా, ఓ హ్యాపీగా ఉంది, ఈ వార్తని వెంటనే బాలుతో చెప్పేసాయి అని అంటూ ఉంటుంది శృతి అయితే. చెప్తాను శృతి, ఆయన ఇప్పుడు వస్తారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను ఆయనకి చెప్పాక అప్పుడు మావయ్య గారితో చెప్తాను, అప్పటి వరకు నువ్వెవరికి చెప్పొద్దు అని మీనా అంటే అంటూ ఉంటుంది శృతితో. లేదు మీనా, నేనెందుకు చెప్తాను, కానీ హార్టీ కంగ్రాచులేషన్ మీనా, ప్రెగ్నెంట్ అవుతున్నావు, చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది శృతి అయితే. నువ్వు కూడా ఎప్పుడవుతావో, నువ్వు కూడా అయితే నేను అంతగానే సంతోషపడతాను అని శృతితో అంటూ ఉంటుంది మీనా. నాకు ఇంకా టైం ఉందిలే మీనా, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటుంది శృతి అయితే. తర్వాత బాలు అయితే ట్రిప్ నుంచి వస్తాడు. బాలు పాపం మీనాకి హెల్త్ బాగోలేదు, తను పాపం మంచం ఎంచి లేవలేదు, గదిలో ఉంది, వెళ్ళి వెంటనే చూడు అని శృతి అంటూ ఉంటే అప్పుడే బాలు పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్తాడు. ఇక మీనా అయితే పడుకొని ఉంటుంది. మీనా అలా పడుకొని ఉన్న తర్వాత అప్పుడే ఇక బాలు అయితే ఇక మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మో మీనా, ఏమైంది మీనా నీకు, పద హాస్పిటల్కి వెళ్దామని అంటూ ఉంటే ఆగండి కంగారు పడకండి, ఇది చూడండి అని అంటూ ఇక బుల్లి బాబు బొమ్మ పాప బొమ్మ అయితే ఇస్తుంది బాలుకి. ఈ బొమ్మలో మీకు ఏ బొమ్మ కావాలి అని అడుగుతూ ఉంటుంది. ఒంట్లో బాగోలేదు, నీరసంగా ఉంటే ఈ బొమ్మలాట ఏంటి, పద వెళ్దాం అని అనగానే ముందు చెప్పండి అని అంటూ ఉంటే 2 బొమ్మలు కూడా తీసేసుకుంటాడు బాలు. అప్పుడు ఇక బాలు 2 బొమ్మలు తీసుకునేసరికి ఒక్కసారే మీనా, అంటే మీకు కవల పిల్లలు కావాలా అమ్మో అని అంటూ ఉంటుంది మీనా. కవల పిల్లలేంటి మీనా, నేను ప్రెగ్నెంట్ అండి, ఇదిగో టెస్ట్ చేసుకున్నాను, శృతి చెప్పింది ఈ 2 గీతలు వస్తే ప్రెగ్నెంట్ అంట అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక అది చూసి బాలు ఎంతో ఆనందపడుతూ ఇక మీనాని ఆనందంగా పైకెత్తి గిరగిరా తిప్పేస్తాడు. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మీనా అని అంటూ ఉంటాడు. అప్పుడే శృతి అయితే ఇక వీడియో తీసేస్తుంది. వీడియో తీస్తున్న శృతిని చూసి ఇక మీనా అయితే దింపండి, ఏంటి శృతి నువ్వు అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు ఇలాంటివే సోషల్ మీడియాలో తెగ పెట్టేసుకుంటున్నారు, నీకు తెలీదా,
ఎవరైనా భార్య ప్రెగ్నెంట్ అయితే భర్త రియాక్షను, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ రియాక్షను, ఇలా అందరి రియాక్షన్లు కూడా ఒక యూట్యూబ్ వీడియో కింద పెట్టేసుకుంటున్నారు. మనం కూడా ఫాలో అయిపోదామని నేను కూడా నువ్వు ప్రెగ్నెంట్ ఎలా రివ్యూ చేస్తున్నావో అలాగా బాలు ఎలాగ రియాక్ట్ అవుతున్నాడని మొత్తం వీడియో తీసేశాను అని అంటూ ఉంటుంది శృతి. దాంతో ఇక బాలు అయితే సూపర్ డబ్బుడమ్మా, ఎన్ని రోజులైనా అది వీడియో రూపంలో గుర్తుండిపోతుంది అని అంటూ చాలా థ్యాంక్స్ మీనా, వెంటనే నేను నాన్నతో చెప్పేస్తాను, పద పద స్వీట్స్ తీసుకుని వద్దాం, నేను ఆల్రెడీ తెప్పించేశాను బాలు అని శృతి అంటుంది. నిజంగా నువ్వు మా తమ్ముడు భార్యవైపోయావు కానీ నా చెల్లిలాగే అనిపిస్తున్నావమ్మా అని అంటూ ఉంటాడు శృతిని. నువ్వు కూడా బాలు ఏదో వరుసకు బావగారువే కానీ మన ఇద్దరు కూడా మనస్తత్వాలు అన్ని మాటలు అన్నీ మ్యాచ్ అయిపోతాయి, అసలు అన్నా చెల్లెలుగా పుట్టాల్సిన వాళ్ళం మనం అని అంటూ ఉంటుంది శృతి. అయితే పెద్ద అందరికీ చెప్దాము అని సత్యం అయితే కూర్చొని ఉండగా ఇక బాలు స్వీట్ తీసుకొచ్చి సత్యానికి పెడతాడు. అప్పుడు ఇక సత్యం అయితే రే రే ఏంట్రా ఇది అని అంటూ ఉంటే, ముందు స్వీట్స్ తీసుకున్నానా, మీరందరూ స్వీట్స్ తీసుకోండి అని అంటూ ఉంటాడు. ఏమైందిరా, మళ్ళీ మీనాకి పెద్ద ఆర్డర్ ఏమన్నా వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. ఇక బాలుని సత్యం అయితే లేదు నాన్న, మీనా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తుంది, మీనా ప్రెగ్నెంట్, నువ్వు తాతవి కాబోతున్నావు అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నోట్లో స్వీటు కిందకి వదిలేస్తుంది. ఇక రోహిణి కూడా. అప్పుడే ఇంకా ప్రభావతి అయితే ఏంటి మీనా ప్రెగ్నెంటా అని షాక్ అయిపోతూ ఉంటుంది. అవునత్తయ్య ప్రెగ్నెంటే అని అంటూ చెప్తూ ఉంటుంది. మీనా అయితే లేదు లేదు రోహిణియే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి, అలా జరగడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అప్పుడే సత్యం అయితే ఏయ్ ఆపు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం. రే ముందు మా అమ్మకి ఫోన్ చేయండా అని అంటూ ఉంటే, అంటే ఇప్పుడే మీ కోడలికి ఆస్తి రాసేస్తారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నువ్వు నోరు మూస్తావా అని అంటూ ఉంటాడు సత్యం. రే నువ్వు ఫోన్ చేయరా అని అనగానే సుశీలకి ఫోన్ చేసి చెప్తాడు బాలు. ఇక సుశీల అయితే నాకు తెలుసు నువ్వే ముందు ప్రెగ్నెంట్ అవుతావని నాకు తెలుసమ్మా, చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది. నేను ఇప్పుడే వెంటనే ఊరికి బయలుదేరి వచ్చేస్తున్నాను అని సుశీల అంటుంది. ఇక సుశీల ఫోన్ పెట్టేశాక చూసారా అప్పుడే మీ అమ్మ బయలుదేరిపోయి ఆస్తి పత్రాలు మీనా పేరు మీద మార్చేసి తీసుకొచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది. నువ్వు ఆపుతావా, ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయ్యింది, అది చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు సత్యమైతే. మావయ్య మా ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పేసి వస్తాము అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే రోహిణి నేను ఈరోజు అత్తయ్యకి కనపడకూడదు అని అనుకుంటూ ఇక రోహిణి అయితే ఇక ప్రభావతి షాక్లో ఉండంగానే మెల్లగా జారుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే ఇక పక్కకి తిరిగి చూసేసరికి రోహిణి ఉండదు. అవును రోహిణి ఎక్కడ్రా అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని. ఇప్పుడే కదా మన కళ్ళ ముందే బయటికి వెళ్ళింది పార్లర్లో పనుందని. ఉంటుంది అదేమో పార్లర్లో, నువ్వేమో ఆ ఫర్నిచర్ షాపులో, నిండా నన్ను ముంచేశారు కదరా అని అంటూ ప్రభావతి అయితే తల పట్టుకుంటుంది. తర్వాత ఇక కామాక్షికి ప్రభావతి ఫోన్ చేసి నేను అనుకున్నది జరగలేదు కామాక్షి, తలకిందులైపోయింది, ఆ మీనా ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే కామాక్షి దగ్గర ఎవరైనా కోడలు ప్రెగ్నెంట్ అయితే ఎగిరి గంతేస్తారు, ఇంటికి వారసుడు వస్తున్నాడని ఎంతో ఆనందపడతారు, కానీ నువ్వు మాత్రం అంతా రివర్సే అని అంటూ ఉంటుంది. తనతో అయితే కామాక్షి అప్పుడే ఇక మా రోహిణి అవుతుందేమో ప్రెగ్నెంట్ అనుకున్నాము అని అనగానే అవును రోహిణి ఏదో రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చింది, తను మరి చెప్పలేదా నీకేమి, ఆ రోజు అన్నావు కదా రిపోర్ట్స్ తీసుకొచ్చిందని అని అంటూ ఉంటే ఏం చెప్పలేదే. సరే అయితే ఓ పని చెయ్యి, రోహిణి ఉందా అని అడుగుతుంటే రోహిణి లేదు, మనోజు లేడు, ఇంట్లో ఎవ్వరు కూడా లేరు. సరే నేను వస్తున్నాను, రోహిణి రూమ్లో రిపోర్ట్స్ ఉంటాయి కదా అవి తీసుకురా, మా ఫ్యామిలీ డాక్టర్ని మనం కలుద్దాము వెళ్ళి అని అంటూ ఉంటుంది మీనా కామాక్షి. అప్పుడే ఇక కామాక్షి అలా చెప్పడంతో అప్పుడే ఇక రోహిణి రిపోర్ట్స్ తీసుకొని ప్రభావతి అయితే ఇక ఫ్యామిలీ డాక్టర్ని అయితే కలవడానికి వెళ్తారు. అలా కలవడానికి వెళ్ళిన తర్వాత ఇక రిపోర్ట్స్ అయితే చూస్తుంది. ఎవరి రిపోర్ట్స్ ఇవి అని కామాక్షిని అడుగుతూ ఉంటే మా వదిన వాళ్ళ పెద్ద కోడలివి అని అనగానే ఆల్రెడీ ఈ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు,
7 సంవత్సరాల క్రితం తనకి సిజేరియన్ చేసి బాబు ఆపరేషన్ అయ్యింది. ఆ తర్వాత తనకి ఇక పిల్లలు పుట్టలేదు. ఇక పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. ఈ అమ్మాయి ఇక తల్లి కాలేదు. ఇక ఆ బాబు ఒక్కడే ఉంటాడు తప్ప ఇక పిల్లల్ని కనలేదు అని డాక్టర్ చెప్తూ ఉంటే, నువ్వు కరెక్ట్గానే చూస్తున్నావా అని అడుగుతూ ఉంటే, అదేంటి కామాక్షి అలా మాట్లాడుతున్నావు, ఉన్నదే కదా చెప్పాను. సరే నీ ముందే నా ఫ్రెండ్ కూడా డాక్టర్ కదా, తనకి వాట్సప్ చేస్తాను ఈ ఫోటో, అప్పుడు తను ఏం చెప్తుందో చూడు అని రిపోర్ట్స్ వాట్సప్ చేస్తుంది. అప్పుడు ఇక ఆ డాక్టర్ కూడా ఫోన్ చేసి, ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో ఈవిడైతే ఒక అబ్బాయికి తను జన్మనిచ్చింది, తర్వాత తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు, అదే ఉంది రిపోర్ట్లో అని ఆ డాక్టర్ కూడా అదే చెప్తుంది. అదేంటి వదిన, అసలు రోహిణికి ఇదే కదా మొదటి పెళ్ళి, ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి పిల్లాడు పుట్టాడని చెప్తున్నారేంటి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనా ఆ రోజు చెప్పిందంతా కూడా నిజమే, రోహిణి అబద్ధం చెప్పిందని నిజం తెలుసుకుంటుంది. ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణికి పిల్లలు పుట్టే అవకాశం లేదని, తను ఆల్రెడీ ఒక పిల్లాడికి జన్మనిచ్చిందని నిజం తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.